Hi students, this is Fun. Welcome back to my channel. JEE Main 2024 జనవరి సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అయితే కరెక్షన్స్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఇచ్చారు. ఏం కరెక్షన్స్ చేసుకోవచ్చు మనకి, అది కూడా December 6th అంటే ఈ రోజు నుంచి December 8th నైట్ 11:50 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఎవరన్నా మీ అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు ఏదన్నా తప్పులు చేసుంటే దాన్ని మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాను నేను ఇందులో. మీరు ఈ వీడియో అయితే తప్పకుండా JEE Main అప్లై చేసిన మీ ఫ్రెండ్స్ అందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఎవరన్నా తప్పులు చేసుంటే. బిఫోర్ గోయింగ్ టు కాన్సెప్ట్ ఎప్పుడు చెప్పే మాట, JEE Main 2024కి ఎవరికైనా క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే క్రాష్ కోర్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకొని జాయిన్ అవ్వండి. లేదా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, దాని ద్వారా అయినా జాయిన్ అవ్వచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కరెక్షన్స్ తప్పులు చేస్తుంటే ఆ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది. అంటే మీరు విండో ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే చేయగలరు. ఒక్కసారి ఆ విండో క్లోజ్ అయితే మళ్ళీ కరెక్షన్స్కి ఛాన్స్ లేదు. కాబట్టి ఇవాళ కొద్దిగా కరెక్షన్ చేద్దాం, రేపు మళ్ళీ కొద్ది కరెక్షన్స్ చేసుకుందాం అంటే కుదరదు. ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి 8th నైట్ 11:50 లోపల కరెక్షన్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పేరెంట్స్ దగ్గర కూర్చొని, లేకపోతే మీరు బయట కాలేజీలోనే ఎక్కడ అప్లై చేస్తే అక్కడ ఒకసారి కరెక్ట్గా చూసుకోండి జాగ్రత్తగా. అన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తప్పు కనుక మీరు చేస్తుంటే ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి. అయితే ఏమేమి కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఏమేమి చేయటానికి అవకాశం అయితే లేదు. ఇక్కడ రాసిన దాంట్లో మొబైల్ నెంబర్ కానీ, అంటే మీ ఫోన్ నెంబర్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చుంటారు అది కానీ, అలాగే అడ్రస్ పర్మనెంట్ అయినా టెంపరీ అయినా అడ్రస్ కానీ, సెషన్ మీరు ఏ సెషన్ రాద్దాం అనుకున్నారు ఎగ్జామ్ అది కానీ, అలాగే ఫోటో, ఈ 6 మార్చుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఇవి మార్చుకునే అవకాశం అయితే లేదు. మీరు ఫోటో రాంగ్ పెట్టారు అనుకుంటున్నా నేను, మొబైల్ నెంబర్ రాంగ్ పెట్టినా కూడా ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. ఈమెయిల్ అడ్రస్ కానీ, మీ అడ్రస్ ఇంటి అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయినా టెంపరీ అడ్రస్ మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. అలాగే ఏప్రిల్ సెషన్, జనవరి సెషన్, ఇప్పుడు నేను జనవరి సెషన్ రాయలే, ఏప్రిల్ సెషన్ రాద్దాం, ఇలా సెషన్ మార్చుకునే అవకాశం అయితే లేదు. అలాగే ఫోటో కూడా మార్చుకునే అవకాశం అయితే లేదు. అసలు ఏమేమి మార్చుకోవచ్చు, ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే, వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీ పేరు కానీ, మీ ఫాదర్ పేరు కానీ, మదర్ పేరు కానీ, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి మీరు రాంగ్గా పెట్టుంటే, అంటే స్పెల్లింగ్లో ఏదన్నా రాంగ్గా పెట్టుంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. నేమ్, ఫాదర్ నేమ్ కానీ, మీ పేరు కానీ, మదర్ నేమ్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ మీరు రాంగ్ పెట్టుంటే. నెక్స్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ అయినా, లేదా ఇంటర్మీడియట్, లేదా +2, ఈ 12th క్లాస్, ఈ రెండు డీటెయిల్స్ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు అవ్వచ్చు, లేదా స్కూల్ ఎంటర్ చేసేటప్పుడు అవ్వచ్చు. ఇలాంటి మిస్టేక్స్ ఏది చేసినా 10th క్లాస్ అయినా 12th క్లాస్ రెండు కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ, ఇంతకుముందు మీరు మనం ఇప్పుడు కూడా సెంటర్ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ పర్మనెంట్ అడ్రస్ కానీ టెంపరీ అడ్రస్ బేస్ చేసుకునే వాళ్ళు ఇస్తారు. జనరల్గా మీరు అడ్రస్లు ఒక ఎగ్జామ్ సిటీలో ఒక 4 ప్రిఫరెన్స్ ఇచ్చుంటారు, అందులో ఏదన్నా మార్చుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంది, చెక్ చేసుకోండి. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు పేపర్ తెలుగులో రాద్దామా ఇంగ్లీష్లో రాద్దాం, నాకు తెలిసినంత వరకు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుంటారు కాబట్టి ఇంగ్లీష్లో రాస్తారు. ఎవరన్నా తెలుగు మీడియం స్టూడెంట్స్ పొరపాటున కనుక ఇంగ్లీష్లో పెట్టుంటే దాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంది. సో ఎగ్జామ్ సిటీ మీడియం అనేది మార్చుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఎవరన్నా స్టూడెంట్ కనుక తప్పుగా మెన్షన్ చేస్తున్నట్లయితే అది మార్చుకోవచ్చు. జెండర్, కొంతమంది స్పీడ్లో జెండర్ కూడా మిస్టేక్ చేస్తుంటారంటే, కొంతమంది స్పీడ్ హడావుల్లో కొంత తప్పులు జరిగితే మానవ సహజం అది, దాని గురించి మనం ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. జెండర్ మార్చుకునే అవకాశం ఉంది. అలాగే కేటగిరీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, SC ST కేటగిరీ కానీ, మీకు ఏదన్నా రిజర్వేషన్ ఉంటే దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ. ఇంతకుముందు మీరు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వస్తుంది సర్టిఫికేట్ అనుకుంటే ఈడబ్ల్యూఎస్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆప్షన్ పెట్టండి. సర్టిఫికేట్ మీరేం అప్లోడ్ చేయాల్సిన పని లేదు, ఆ సర్టిఫికేట్స్ గోలంతా తర్వాత ఉంది. మీకు ఆ రిజర్వేషన్ ఉంది అనుకుంటే అప్లై చేసుకోండి. అలాగే పీడబ్ల్యూడి, కొంతమంది ఓపెన్లో ఓన్లీ ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పీడబ్ల్యూడి పెట్టుకోక ఉండి కూడా రకరకాల కారణాల చేత. మీకు కనుక పీడబ్ల్యూడి రిజర్వేషన్ కూడా ఉంది, నాకు 40% కన్నా ఎక్కువ డిజబిలిటీ ఉంది అనుకున్న వాళ్ళు సబ్ కేటగిరీ పీడబ్ల్యూడి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్లో కూడా పీడబ్ల్యూడి, మీకు ఏది కావాలంటే అది కేటగిరీ మార్చుకునే
గోల్డెన్ అండ్ లాస్ట్ ఛాన్స్ అయితే ఉంది, అదొకటి చూసుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా మార్చుకునే ఛాన్స్ ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు వచ్చిన దాంట్లో డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే మీ కేటగిరీ, సబ్ కేటగిరీ, అలాగే సిగ్నేచర్ మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే పేపర్ ఎవరైనా బీఆర్కు కూడా అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు బీఆర్కు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ఎక్స్ట్రా ఫీజు అయితే ఉంటుందో అది కట్టాల్సిన అవకాశం అయితే ఇచ్చారు వాళ్ళు. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ మాట చెప్పండి. December 8th నైట్ 11:50 వరకు మాత్రమే అవకాశం ఉంది. అది కూడా ఒక్కసారే విండో ఓపెన్ చేసి ఆ ఒక్కసారే కరెక్షన్స్ చేసేయాలి. మళ్ళీ చేయడానికి ఛాన్స్ లేదు. అంటే 6th నుంచి 8th లోపల ఎప్పుడు చేద్దాం అనుకుంటే అప్పుడు ఒక్కసారి మాత్రమే ఆ విండో ఓపెన్ అవుతుంది. ఆ ఒక్కసారే కరెక్షన్స్ చేసుకోవాలి. తొందరపడి ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేమైనా తప్పులు చేశాను ఒకసారి చెక్ చేద్దాం అలాంటి ప్రయోగాలు ఏం చేయకండి. మీరు ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు. సర్టిఫికేట్ అంటే లాస్ట్లో ఫీజు అంతా కట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని ఉంటారు. మీకు నేను చెప్పాను కూడా, అందులో చూసుకోండి. మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే మాత్రమే ఆ విండో ఓపెన్ చేసి చేసుకోండి. లేని వాళ్ళు ఆరాంగా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయండి. నథింగ్ టు వర్రీ. కాన్ఫిడెంట్గా ఉండండి, బలంగా చదవండి. మీరు ఎంతవరకు చదవగలరు దానికి ఇంకో అరగంట ఎక్కువ చదవండి. ఒక్క మార్కు పెరిగినా కొన్ని వేల ర్యాంకులు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ చెప్పే మాట, క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు ఏమైనా కావాలి జనవరి సెషన్ వాళ్ళకి అనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడుంది అంటే nta.ac.in అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, చూసుకోండి. nta.ac.in అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. మీరు సేమ్ మీ అప్లికేషన్ నెంబర్ తోటి ఎంటర్ అయిపోతే అక్కడ కరెక్షన్ విండోని క్లియర్గా కనబడుతుంది. అందులో మీరు కరెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.